ఎందుకంటే పండుగలు అనేది ఒక మతానికి లేకపోతే ఒక ప్రాంతానికి లిమిట్ అయినటువంటివి కాదు. ఇది మన సమాజంలో ఎవరెవరు వారు వారి అకేషన్స్ని బట్టి జరుపుకునే ఒక ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్స్ కాబట్టి వాటిని అందరూ కూడా మనం గౌరవించుకుంటూ ఒక సౌర్భాగ్యమైనటువంటి వాతావరణంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరించుకుంటూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి మనకి మీడియాలో కానివ్వండి, లేకపోతే కొంతమంది మాట్లాడుతున్నటువంటి విధంగా కానివ్వండి, లేకపోతే కొన్ని సెలెక్టివ్ డైవర్షన్స్ ఉంటాయి. అంటే మనకి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకి వాట్సాప్ వచ్చిన తర్వాత దాంట్లో వెరీ సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఒక వర్గాన్ని కించపరుస్తూ కానీ, లేదా ఇంకొక వర్గాన్ని పొగుడుతూ కానీ, లేకపోతే ఒక అన్నెసరీ ఒక డైవర్షన్ ఇవి కూడా జరిగే అవకాశం ఉంది. సో అటువంటి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలౌ చేయడానికి వీల్లేదు, చేయకూడదు. అదేవిధంగా ఈ బక్రీద్ పండుగకు సంబంధించి మనం ప్రతి సంవత్సరం కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది అన్ని చోట్ల కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యమైనది ఎందుకంటే ప్రతి పట్టణంలోనూ కూడా ఈ స్లాటర్ హౌసెస్ కెపాసిటీ అనేది ఆ పట్టణం యొక్క కెపాసిటీని బట్టి స్లాటర్ హౌస్ కెపాసిటీ ఉంటుంది. అయితే ఇటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఆ స్లాటర్ హౌసెస్ కెపాసిటీ సరిపోదు కాబట్టి టెంపరీగా మున్సిపల్ ప్రాంతంలోను, ఇంక్లూడింగ్ కార్పొరేషన్ పరిధిలోను, అలాగే గ్రామ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ పరిధిలోను అవసరమైన చోట ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎలా కలిసి ఉండాలి, ఎలా సెలబ్రేట్ చేయాలి కూడా కొత్త చెప్పాల్సిందేం అవసరం లేదు. ఆల్రెడీ ఎప్పటి నుంచి మనం చేస్తున్నాం. కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. ఇప్పుడే అప్పటి నుంచి అందరికి క్లారిటీ ఉంది. స్లాటర్ హౌసెస్ డిఫైన్ స్లాటర్ హౌసెస్ ఉండాలి, అక్కడ హైజీన్ కండిషన్ ఎలా ఉండాలి. ఇంకా ఇషాక్ గారు చెప్పారు, ఈవెన్ రిలీజన్ లో కూడా ఉంది, ఎలా యానిమల్ సెలెక్ట్ చేయాలి, ఎలా సాక్రిఫైస్ చేయాలి, ఎంత హైజీన్ ఉండాలి, ఎక్కడ చేయాలి, అన్ని రూల్స్ ఉన్నాయి. నాట్ జస్ట్ చట్టం ప్రకారం రిలీజియస్ రూల్స్ కూడా ఉన్నాయి, అది ఫాలో చేస్తే సరిపోతుంది. సెకండ్ ఆస్పెక్ట్స్ అంటే ఎవరికి ఏ ఆస్పెక్ట్ మీద ఆబ్జెక్షన్ ఉంటే, ఇప్పుడే కొంతమంది ఆబ్జెక్షన్ ఆల్రెడీ వచ్చాయి మనకి. ఎవరికి ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మన పని అంటే లా ఎన్ఫోర్స్మెంట్. ఎవరికి లా ఎన్ఫోర్స్ చేయడానికి అథారిటీ లేదు, ఓన్లీ డెసిగ్నేటెడ్ డిపార్ట్మెంట్ కి లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఉంది. మీకు ఏం చేయాలి, ఎవరికి ఏదర్ సైడ్ ఎనీ సైడ్ ఉండొచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఉంది, ఎస్పీ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఉంటుంది, డిఎస్పీస్ వాళ్ళ కంట్రోల్ రూమ్, ఫోన్ నంబర్స్, వాట్సాప్ గ్రూప్స్ కానీ సెటప్ చేస్తారు. పెట్రోలింగ్ ఉంటాయి, లోకల్ రెవెన్యూ ప్లస్ మున్సిపల్, పంచాయతీ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటారు. వీళ్ళ దృష్టికి తీసుకురండి. ఏదైనా ఇష్యూ ఉంటే వీళ్ళ మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలి. వీళ్ళు అప్రోప్రియేట్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్. అదే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్. ఎవరు కూడా చట్టం వీళ్ళు తీసుకొని ఏదైనా యాక్షన్ చేయడానికి లేదు. ఏమి లీగల్ యాక్షన్ చేయాలంటే లీగల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్ అని చేయాలి. తర్వాత ఈ ఎవరు అందరు చెప్పారు, వై వి సెలబ్రేట్ ఇన్ బక్రీద్, ఎందుకు సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒక సెలబ్రేషన్ ఆఫ్ త్యాగానికి సెలబ్రేట్ చేయడానికి దిస్ పండుగ. ఎవరైనా సపోజ్ మన దగ్గర ఏముంటే పువర్ ఫ్యామిలీకి డొనేట్ చేయాలి, రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, బంధువులకి డొనేట్ చేయాలి. తర్వాత ఉన్న రిమైనింగ్ మనమే దీనికి వాడుకోవాలి. ఏదైనా ఉంటే నాట్ జస్ట్ మీట్, ఎనీథింగ్. కొత్త బట్టలు వేసుకుని ప్రేయర్స్ ఉంటాయి, అందరు కలిసి ఫ్యామిలీ వాళ్ళు, బంధువులు వచ్చి సెలబ్రేట్ ఉంటాయి. దీనికి ఓన్లీ యానిమల్ సాక్రిఫైస్ అనే ఒకటే ఆస్పెక్ట్ ఏం కాదు. చాలా మంది ఇంకా ఇదంటే చాలా మంది వేరే యాక్టివిటీస్ ఉంటాయి. మీటింగ్లు జరుగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం కడప జిల్లా యంత్రాంగం
మన గౌరవనీయులు కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు చెరువు చేసుకొని కడప అంటే మత సమావేశానికి ప్రతీక. ఒక పక్క దేవుని కడప, ఇంకొక పక్క అమీపీర్ దర్గా. ఇక్కడ చాలా మత సమావేశం ఉన్నది. దయచేసి జిల్లా వ్యాప్తంగా వచ్చిన పీస్ కమిటీ మెంబర్లకు ఏమంటే నా మనవి, మనము ఇక్కడ పోయిన తర్వాత పీస్ మీటింగ్ ఏం జరిగింది అడుగుతారు. ఏ దేశంలో వెళ్ళినా కానీ ఆ దేశం యొక్క చట్టాన్ని గౌరవించడం మా యొక్క ధ్యేయం. సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले हैं इसके ये गुलसिता हमारा. వీళ్ళు ఏం చేస్తారంట, ముఖ్యంగా కొంతమంది వీధులు 7 పొట్టేళ్ళు కొనాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. యూత్ పిల్లలకు రాబోయే కాలంలో మనమందరము కలిసి మెలిసి ఉండాలని ఇప్పుడు నేను కూడా అనుకుంటున్నాను. పొట్టేలు కోసి మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, ముస్లిమ్స్, హిందూ అందరికీ మనము విందు కూడా ఇస్తాము. వాళ్ళ పండుగలకు మనము పోతాము. మొన్న జరిగింది కూడా ఫస్ట్ టైం ఇట్లా జరిగింది అల్మాస్పేటలో. రాబోయే కాలంలో మనం అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీరు ఇక్కడి నుంచి ప్రపోజల్ చేయండి అని చెప్పి మేమందరము మా ముస్లిం కమ్యూనిటీ ద్వారా మేమందరం మిమ్మల్ని విన్నవించడం జరుగుతుంది. మేము దానికి మనస్ఫూర్తిగా నేషనల్ అనిమల్గా డిక్లేర్ చేస్తే మీరు దాన్ని వధించే వాళ్ళని కూడా శిక్ష పడుతుంది, అమ్మే వాళ్ళని కూడా శిక్ష పడుతుంది. దానికి అందరు పవిత్రంగా చూడడం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మా మిత్రుడు ఆ మనోభావాలను కూడా మేము కూడా గౌరవించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మేము దానికి మనస్ఫూర్తిగా చెప్పుకునేది గోవును నేషనల్ అనిమల్గా డిక్లేర్ చేయమని ఇక్కడి నుంచి గవర్నమెంట్ ప్రపోజల్ పంపించమని చెప్పి కోరడం జరుగుతుంది. ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయం ఏమనగా అందరూ బక్రీద్ పండుగ జిల్లాలో జరగబోయే బక్రీద్ ఈదుల్ అజహా పండుగ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రీద్ పండుగ